జిందాబాద్ పోరాడదాం మహిళల హక్కులకై పోరాడదాం 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 మహిళల హక్కులకై పోరాడదాం 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 మహిళల హక్కులకై పోరాడదాం 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 హింసకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం ఎల్ఎన్టీ సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఆయన కూడా సుబ్రహ్మణ్యం కూడా 90 గంటలు అంటుంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఎక్కువ 10 గంటలు చేస్తే పరివారం ఆరోగ్యం పరివారం మనిషి మీద పడి అనారోగ్యం కూడా ఉండదు. వాళ్ళ ఆస్తులేమో కోట్ల కొద్ది పెరుగుతుంది. మనకేమో మన శ్రామికుల వేతనాలను పెంచినటువంటి పరిస్థితి. అందుకే సాధించుకున్న ఈ హక్కుని ఇవాళ కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క మహిళపైన అత్యాచారం జరుగుతున్నాయని నిర్భయ చట్టం వచ్చింది. నిర్భయ చట్టాన్ని కూడా అమలు చేయట్లేదు. నిర్భయ చట్టానికి సంబంధించినటువంటి నిధులు వస్తే వేరే వాటికి కేటాయించుకుంటుంది. ఆ చట్టం మీద కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అట్లాగే ఇవాళ అనేక హక్కులు మహిళలకు సంబంధించినటువంటి హక్కులు అంటే తిండి కూడా హక్కే. ఏ బట్ట కట్టుకోవాలనేది కూడా మనకు స్వేచ్ఛ కల్పించింది. ఎడం లేదు కదా, తిండి పైన దాడి జరుగుతుంది. ఏ బట్ట కట్టుకోవాలి, ఏ తిండి తినాలి అని శాసిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగమే కల్పించింది మనకు స్వేచ్ఛ సమానత. మన ఇష్టం బట్ట కట్టుకోవచ్చు, మన ఇష్టం ఉన్నటువంటి తిండి తినొచ్చు. ఢిల్లీలో బనారస్ సంబంధించినటువంటి కాలేజీలో అవసరం పెట్టొద్దని నిషేధించింది. ఇది ఎక్కడ అన్యాయం? నేను ప్రశ్నిస్తున్నాను. మహిళా అక్రబాత ప్రజాతంత్ర మహిళా సంఘం. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని కోరితే అభ్యుదయవాదుల మీద దాడి జరుగుతుంది. ఒక భావప్రకటన స్వేచ్ఛ. ఇలా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. మహిళలపైన హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది అని మాట్లాడినటువంటి బాబుగా కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. స్టార్ స్వామి గిరిజన హక్కుల నేత, ఆయన గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఆయన అరెస్ట్ చేసి దేశంలో కేసు కింద అరెస్ట్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేసి అట్లా తీస్తా సెకండ్వాద్ అంటారు. గుజరాత్ 2008 అల్లర్లో అక్కడ అల్లర్లు జరుగుతుంటే ఆ బాధితుల పట్ల కేసు వాదిస్తే 150 మందికి వాళ్ళకు శిక్ష ఇప్పించింది. ఏపించినందుకు బీజేపీ వాళ్ళు ఆ ముందే కేసు పెట్టి జైలు పంపించింది. గౌరీ లంకేష్ జర్నలిస్టు బీజేపీకి వ్యతిరేకంగా పేపర్లో రాస్తే ఆమె మీద చంపేసి కేసు పెట్టి తర్వాత ఆమె ఇంటి దగ్గరికి వచ్చి చంపేసింది. ఇట్లా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి జరుగుతుంది, చంపేస్తున్నారు. కాబట్టి అందుకే హక్కుల మీద దాడి జరుగుతుంది, ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతుంది, భావప్రకటన స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది. కాబట్టి ఈ హక్కులను పరిరక్షించబడాలి అంటే ఎవరు మహిళలందరూ చైతన్యం చేయాలి. మహిళలందరూ చైతన్యం చేసే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. మేము చేస్తున్నటువంటి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం చేస్తున్నటువంటి పోరాటంలో వాళ్ళు భాగస్వాములు కావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళని మహిళగా చైతన్యం చేయడం కోసం ఈ యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రకు మహిళలే కాదు, అనేక ప్రజా సంఘాలు, అనేక మంది అభ్యుదయవాదులు కూడా మాకు వచ్చి మాకు సమీపాన్ని తెలియజేస్తున్నారు. మా హక్కులు పరిరక్షించుకునేదాకా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు